వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఈ తెలంగాణలో నల్గొండ టీఎస్ ఎడ్సెట్ అనేది 2024కి కండక్ట్ చేస్తారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎడ్సెట్ అనేది. దీనికి ఇది ఏంటంటే 2 years బీఈడి చేయడానికి యూజ్ అవుతుంది. ఇది సిబిటి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్. ఓకేనా, లోకల్ నాన్ లోకల్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అందరు ఎలిజిబులే, కాకుంటే ఎవరు ఎలిజిబుల్ కాదంటే ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంబీబీఎస్, బీఎస్సీ ఏజీ చేసిన వాళ్ళు, బీవీఎస్సీ, బిహెచ్ఎంటీ వీళ్ళు మాత్రమే ఈ బీఈడి చేయడానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఆరామ్సే అప్లై చేసుకోవచ్చు అవి. ఓకేనా, ఏజ్ లిమిట్స్ కూడా 19 years అయి ఉండాలి అప్పటి వరకు. అక్కడ డేట్ ఉంది ఇక్కడ లాస్ట్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీఈడి కోర్సు ఏ సబ్జెక్ట్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ చేయాలనుకుంటే, బీఈడిలో మ్యాథమెటిక్స్ చేయాలనుకుంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి. ఫిజికల్ సైన్స్ అయితే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉండాలి. బయాలజికల్ సైన్స్ అయితే బయాలజికల్ అట్లా ఉండాలి. ఇట్లా ఇవి డీటెయిల్ నోటిఫికేషను. నెక్స్ట్ దీని ఫీజు వచ్చేసి 750, ఎస్సీ ఎస్టీకి ఏమో 550. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/3/2024. నెక్స్ట్ వితౌట్ లేట్ ఫీజు ఎప్పటివరకు అంటే 6/5, నెక్స్ట్ మంత్ 6 వరకు ఉంది. లేట్ ఫీజుతో 13 వరకు ఉంది. ఓకేనా, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 23/5కి ఉంది. ఓకేనా, 2 సీజన్స్లో కండక్ట్ చేస్తారు. 10 AM to 12 వరకు ఒకటి, నెక్స్ట్ 2 to 4 వరకు. సెంటర్స్ వచ్చేసి ఈ కింద హైదరాబాద్, ఈస్ట్, నార్త్, సౌత్, ఈస్ట్ అట్లా ఈ సెంటర్లు ఏదో ఒకటి పెట్టుకోవాలి. అక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెంటర్లు కూడా ఉన్నాయి ఇక్కడ కింద. ఓకే, ఇప్పుడు ఐఐటీలలో కూడా బీఈడి చేసే అవకాశాలు అనేటివి ఉన్నాయి. దాని గురించి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ.